ప్రభుత్వం తీసుకువచ్చిన 49 జీవోను ఎత్తివేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు కాగజ్ నగర్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే హరీష్ బాబు దీక్షకు ప్రజా సంఘాలు స్థానికులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ హెచ్చరించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. దీపిక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా హరీష్ రావు అయితే 49 జీవోను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కూడా గత 5 రోజుల నుండి కూడా సిర్పూర్ కావలనగర్లోని తన నివాసంలో కూడా నిరాహార దీక్ష అయితే చేపట్టిన ఈ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకోవడంతో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఏదైతే విషమిస్తున్నట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత 5 రోజుల నుంచి దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా వైద్యులు పరీక్షించిన అనంతరం కూడా ఏదైతే షుగర్ కావచ్చు బీపీ లెవెల్ తగ్గుతున్నాయంటూ కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా కూడా మరికొన్ని రోజులు కూడా ఇలాగే కొనసాగితే కూడా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించి కూడా విషమంగా మారేటువంటి పరిస్థితి ఉందని కూడా అధికారులు ఏదైతే వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 49 జీవో ద్వారా కూడా ఆదివాసులను అడవుల నుంచి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూడా ఆయన గత 5 రోజుల నుంచి నిరాహార దీక్ష అయితే కొనసాగితే ఈ నిరాహార దీక్ష కూడా ఏదైతే స్థానికులతో పాటు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా బీజేపీ నాయకులు కూడా ఆయన మద్దతు తెలుపు కూడా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఆయనకు మద్దతుగా కూడా దీక్షలో కూర్చుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇన్ని 5 రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కూడా ఏదైతే ఈ రోజు బీజేపీ నాయకులు అయితే కాకినాడ పట్టణ బంద్కు అయితే పిలుపునిచ్చారు. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా కూడా వ్యాపారులు వాణిజ్య వ్యాపారులు కావచ్చు వాణిజ్య వ్యవస్థలకు సంబంధించిన కూడా అందరూ కూడా వ్యాపారులు ముఖ్యంగా వ్యాపారులు అయితే ఈ బంద్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. మరికొన్ని రోజులు కూడా ఈ దీక్ష ఇలానే కొనసాగితే కూడా రేపు ఏదైతే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమించి కూడా ఏమైనా పరిణామాలు తలెత్తే కూడా దానికి పూర్తి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా బీజేపీ నాయకులు అయితే తెలిసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా కూడా ఏదైతే 49 జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తించే వరకు కూడా తమ నిరాహార దీక్ష అయితే కొనసాగుతున్నట్టు ఎమ్మెల్యే అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దీక్ష కూడా భారీగా కూడా ఏదైతే ప్రజా సంఘాలు కావచ్చు స్థానికులు కావచ్చు మాదిరిగా కూడా మద్దతు తెలుపుతారు. కానీ ఆరోగ్య పరిస్థితి కూడా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా హరీష్ రావు ఆరోగ్యం కూడా క్షీణిస్తుందంటూ కూడా డాక్టర్లు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా అయితే అక్కడ ఉన్నటువంటి కాకినాడ పట్టణంలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది. దీపిక.